బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఒక మాట ఒక స్టాండ్ అడగదలుచుకున్నాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఒక ప్రశ్న వేసిన ధర్నా సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆదాయానికి ఉన్నటువంటి స్నేహితాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమైనటువంటి డిమాండ్ పట్ల బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందని అడుగుతా ఉన్నాం. రాజ్యసభలో ఉన్న ఎంపీలకు మీరు ఏం నిర్దేశన ఇస్తారో తెలంగాణ సమాజానికి చెప్పమని అడుగుతా ఉన్నాం. దాని గురించి చెప్పకుండా ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది? దానిపైన అవసరమైతే మీరే ప్రతిపక్ష పార్టీగా సభల తీర్మానం పెట్టి అమిత్ షాను అరెస్ట్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలు వేయాలనే మాట ఎందుకు ప్రతిపాదన చేస్తున్నారు? మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాయి. ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాల్సిందే. అంబేద్కర్ గారిని అవహేళనగా అవమానపరుస్తూ దేవుని మొక్కుకుంటే కనీసం ముక్తి దొరుకుతుంది అనేటువంటి విధంగా కంపారిజన్ చేసి మాట్లాడింది మామూలు విధం కాదు, నేరుగా జాతిని అవమానించినట్టే. అందుకే ఇలా భారతీయ జనతా పార్టీ స్టాండ్ అంబేద్కర్ గారి పట్ల ఏముందో ఇక్కడ ఉన్నటువంటి మనుస్మృతివాదులు చెప్పాలి. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు. అలాగే బాటుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గౌరవ అధ్యక్షులు డిమాండ్ చేసినట్టుగా బర్తరఫ్ చేయడంతో పాటుగా స్థానిక టీఆర్ఎస్ పార్టీ అమిత్ షా వ్యాఖ్యల పట్ల స్పందించాలి. నిన్న మా ముఖ్యమంత్రి గారు రాజ్భవన్ ధర్నాలో చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆదాని వ్యవహారం మీద వేయడానికి మీ స్టాండ్ ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పండి. మీరు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ కాదా అవునా నిరూపణ చేయమని డిమాండ్ చేస్తాను. మేము వీడియో వాళ్ళకు చరిత్రలో పోవాలి. వారు ఓడిపోతే కూడా క్యాబినెట్లోకి నెహ్రూ గారు తీసుకొని ఇదంతా వారి పట్ల ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరికి అవమానపరిచే ఆలోచన లేదు. వారికి ఎన్నడూ స్వతంత్ర పోరాటంలో కొట్లాడింది తెలియదు, రాజ్యాంగ నిర్మాణంలో పాత్ర లేదు. దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంటే ఇంగ్లీష్ వాళ్ళకు తాబేదారులుగా పనిచేసినటువంటి పార్టీ ఇలా మాట్లాడితే ఎట్లా? ఇలా స్వతంత్ర ఉద్యమానికి సంబంధించుకోవచ్చు, ఎక్కడ కూడా వాళ్ళ పాత్ర లేదు. వాళ్ళకి ఆ చరిత్ర కూడా తెలియదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడానికి ఆయనకున్నటువంటి జ్ఞానము సంపద ఎవడు అవకాశం ఇచ్చిన అంటలేను. వారికి ఉన్నటువంటి జ్ఞాన సంపత్తి అవకాశం వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలే. వాళ్ళు చరిత్రను వక్రద పట్టించే ప్రయత్నం చేస్తారు. 11 మినిట్సా 11 సెకండ్సా వీడియో కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటిది ఫ్యాషన్ అయింది అని ఇట్లా అలవోలకగా మాట్లాడిన మాట వాస్తవమా కాదా? 11 సెకండ్లా 11 గంటలా కాదు, ఒక మాట చాలు నాలుక జారితే. దాని మీద బీజేపీ స్టాండ్ అయింది. బర్తరఫ్ చేస్తారా చేయరా? దేశవ్యాప్తంగా ఉద్యమం అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ తప్పకుండా దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. రాజకీయ పార్టీలు లేవు, ఏమి లేవు. దీని మీద టీఆర్ఎస్ స్టాండ్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు 125 ఫీట్ల విగ్రహం పెట్టినాం, ఇక అయిపోయింది పో అంటే కాదు. ఇట్లా అవమానపరిచినప్పుడు బీజేపీ మీ స్టాండ్ ఏదో చెప్పబోతే ఏం స్టాండ్? ఉల్టా మమ్మల్ని అడుగుతున్నారు.